2026 ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక కార్యక్రమాలను సమీక్షించేందుకు చీఫ్ ఎలక్టరల్ అధికారి వివేక్ యాదవ్ గురువారం అమరావతి నుంచి ఏపీఎస్డబ్ల్యూఎన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, డిఆర్ఓ టి సీతారామమూర్తి తదితరులు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సమావేశంలో బిఎల్ఓ, ఈఆర్ఓఎస్, ఏఈఆర్ఓల శిక్షణ, ఓటర్ల మ్యాపింగ్ పురోగతి, బిఎల్ఓ ఐడి కార్డుల పంపిణీ, పెండింగ్ ఫారంలు, కాల్ బుకింగ్ స్థితి, ఈఆర్ఓ మార్పు ప్రతిపాదనలు, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ అంశాలను చీఫ్ ఎలక్టరల్ అధికారి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి నవంబర్ 26న ఈఆర్ఓఎస్, ఏఈఆర్ఓఎస్ మరియు ఎలక్షన్ సిబ్బందికి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026పై శిక్షణ నిర్వహించడం జరిగిందన్నారు. అందుకు సంబంధించిన మినిట్స్ సమర్పించినట్లు తెలియజేశారు. జిల్లాలోని మొత్తం 16,23,741 ఓటర్లలో 4,19,204 మంది ఓటర్లు బిఎల్ఓ యాప్ ద్వారా మ్యాప్ చేశామని అన్నారు. అలాగే కొత్తగా 12,696 వివరాలు కూడా బిఎల్ఓలు నమోదు చేశారని వెల్లడించారు. బిఎల్ఓ ఐడి కార్డులు నవంబర్ 25న అందుకుని పంపిణీ చేశామని అన్నారు. నవంబర్ 1 నుండి 26 వరకు స్వీకరించిన 130,718 ఫారంలలో ఎక్కువ శాతం 7 రోజుల్లోపే ప్రాసెస్ అవుతున్నాయని, కాల్ బుకింగ్ పెండింగ్స్ జిల్లాలో ఏ పెండింగ్స్ లేవని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం ఉన్న 1,581 పోలింగ్ కేంద్రాలకు అదనంగా 217 కొత్త హేతుబద్ధీకరణ తర్వాత మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,798గా ఉందన్నారు. వీటిలో అనపర్తి 40లో 228 నుండి 248కు, రాజానగరం 49లో 216 నుండి 238కు, రాజమహేంద్రవరం నగరం 50లో 241 నుండి 263కు, రాజమహేంద్రవరం గ్రామీణం 51లో 267 నుండి 309కు, కొవ్వూరు ఎస్సీ 54లో 176 నుండి 212కు, నిడదవోలు 55లో 205 నుండి 248కు, గోపాలపురం ఎస్సీ 66లో 248 నుండి 280కు పెరగనున్నట్లు తెలిపారు. మొత్తం 7 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి బిఎల్ఓల నియామకానికి సంబంధిత వివరాలు ఈఆర్ఓల ద్వారా సమర్పించనున్నట్లు తెలిపారు. కొత్తగా ప్రతిపాదించిన పోలింగ్ కేంద్రాలకు బిఎల్ఓల వివరాలు కూడా ఈఆర్ఓలకు అందజేశామని చెప్పారు.